అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ప్రభుత్వం ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి. ఆగస్టు 15 సందర్భంగా ఈ భారీ గుడ్ న్యూస్ని అయితే కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ను కూడా ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట. పిఎం ఫసల్ బీమా యోజనకు లాస్ట్ డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇంకొక డేట్ని అయితే ఇవ్వడం జరిగింది, కానీ దాన్ని పొడిగిస్తూ ఇప్పుడు ఆగస్టు 15 వరకు పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై చేసుకునేందుకు రైతులకు అవకాశం అయితే కల్పించింది కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరం ఫసల్ బీమా యోజనకు సంబంధించి ఆగస్టు 15 వరకు డేట్ను పొడిగిస్తూ ఒక ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. ఆగస్టు 15 ఇంకా త్వరలోనే రానుంది కాబట్టి ఇంకొక 2 రోజుల్లో ఆగస్టు 15తో ముగుస్తుంది డేటు. కాబట్టి రైతన్నులు ఎవరైనా ఇంకా పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై చేసుకున్నట్టయితే వెంటనే పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై అయితే చేసుకోండి. పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు సహాయం చేసి పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఈరోజే చివరి తేదీ కాబట్టి, అంటే ఇంకా 15వ తేదీ లాస్ట్, ఇంకా ఈరోజు రేపు మాత్రమే అవకాశం ఉంటుంది. శనివారం రోజున సెలవు కాబట్టి మనకు అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఈరోజు రేపటి లోపుగా మీరు పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై అయితే చేసుకోండి. ఈ పిఎం ఫసల్ బీమా యోజన ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మనకు పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం కింద ప్రభుత్వం డబ్బులను అయితే చెల్లిస్తుంది. పంట నష్టం జరిగినప్పుడు మనకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ ఫసల్ బీమా యోజన మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఈ పిఎం ఫసల్ బీమా యోజన చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ క్రాప్లో కూడా మనము అప్డేట్ అయి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను మీరు ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రాప్లో అప్డేట్ చేయడం కోసం మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్న వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే మీరు పండిస్తున్న పంట వివరాలు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, ఇలాంటి పూర్తి వివరాలను వారికి అందించినట్టయితే వాళ్ళు ఈ క్రాప్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో ఈ క్రాప్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటాయి. పంట నష్టం జరిగినప్పుడు ఫసల్ బీమా యోజన డబ్బులు రావడం జరుగుతుంది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు, ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలన్నా ఈ క్రాప్ ఆధారంగానే డేటాను అయితే క్రోడీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రాప్ చేయించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్రాప్ తప్పకుండా చేయించండి. పిఎం ఫసల్ బీమా యోజన కూడా చేయించండి. ఈ క్రాప్ మీరు ఏపీఐఎంఎస్ యాప్ 2.0 యాప్లో మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మీరే సొంతంగా అప్డేట్ చేసుకోవచ్చు. మీరు పండిస్తున్న పంట ఫోటోలు తీసి ఆ ఫోటోలను అప్లోడ్ చేసి వివరాలను ఎంటర్ చేసి మీరే డైరెక్ట్గా ఏపీఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఈ క్రాప్ అయితే చేసుకోవచ్చు. మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సౌలభ్యాన్ని కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకైతే కల్పించడం జరిగింది. ఇక పిఎం ఫసల్ బీమా యోజన మరియు ఈ క్రాప్ కాకుండా మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన కీలకమైన అప్డేట్ని అయితే ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో ప్రారంభమై ఇప్పటి వరకు 23 విడతల్లో సాయాన్ని అయితే అందించింది రైతులకు. ఇక అన్నదాత సుఖీభవ కూడా పిఎం కిసాన్తో కలిసి 20,000 రూపాయలను అయితే అందిస్తోంది రైతన్నలందరికీ. 20,000 రూపాయలు పొందాలి అంటే రైతన్నలు ఖచ్చితంగా 3 విషయాలను అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకింగ్ మరియు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి. ఈ 3 విషయాలు మనం ఖచ్చితంగా ఉంటే మనకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో డబ్బులు రాక, ఈ విడత డబ్బులు రాక గ్రీవెన్స్ పెట్టుకున్న రైతన్నలందరికీ ప్రభుత్వం వచ్చే విడతలో డబ్బులు వేస్తామని అయితే చెబుతోందండి. గ్రీవెన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే, మీకు ఏ అభ్యంతరం లేనట్టయితే మీకు డబ్బులు వచ్చే విడతలో ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఇక అన్నదాత సుఖీభవకు కొత్తగా అప్లై చేసుకోవడం కోసం రైతన్నలకు అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం. ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉంటారో, అలాగే వాళ్ళ వారసత్వంగా ఆస్తి పొంది ఉంటారో వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది కంటదండి.
ఆ ట్రాన్స్ఫర్ అయిన ఆస్తికి అన్నదాత సుఖీభవ వారి పేరు మీద రావాలంటే దానికి కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీళ్ళు అప్లై చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభవ డబ్బులు పూర్తిగా రావాలి అంటే పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి, అలాగే అన్నదాత సుఖీభవకు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలి అంటే మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ సెంటర్ కానీ వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఫోటోలు, అలాగే మీ ఆధార్ కార్డు, మీ బ్యాంకు ఖాతా బుక్కు అన్నింటినీ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. లేదా మీరే సొంతంగా చేసుకోవాలి అనుకుంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసినట్టయితే మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ఫోటోలు, ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబరు ఇవన్నీ మీరు తీసుకెళ్ళినట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకున్నట్టయితే మీకు అర్హతలను పరిశీలించి మీకు డబ్బులు అయితే వేస్తారు. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కలిపి 20,000 రూపాయలు వేయడం జరుగుతుంది. 3 విడతల్లో ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుందన్నమాట. అన్నదాత సుఖీభవకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని అర్హతలను అయితే కలిగి ఉండాలండి. అవేంటి అంటే భూమి 5 ఎకరాల లోపుగా ఉండాలి, అలాగే ఇంట్లో ఒకరికి మాత్రమే లబ్ధి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో 2-3 ఉన్నట్టయితే వాళ్ళందరికీ ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు రావడం జరగదు. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు, రైతు పేరు మీదే పొలం ఉండాలి, అలాగే ఇంట్లో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు. ఇవన్నీ ఉన్నట్టయితే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావడం అయితే జరుగుతుంది. ఇక ఎప్పుడు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ డబ్బులు రావడం జరుగుతుందంటే మనకు ఆగస్టు నెల చివరి వారంలో అయితే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. ఆగస్టు నెల చివరి వారంలో మొదటగా పిఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేస్తుంది కూటమి ప్రభుత్వం. మనకి ఎప్పుడు కూడా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఒకేసారి విడుదలవుతాయి. కాబట్టి డేట్ అయితే ఆగస్టు చివరి వారంలో అయితే విడుదల కాబోతున్నాయి. ఇక లిస్ట్లో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే లిస్ట్లో మీ పేరుందో లేదో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు అండి. పిఎం కిసాన్కి చెక్ చేసుకోవాలి అంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ రావడం జరుగుతుందో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. వాళ్ళలో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీరు ఈ లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీకు రావడం జరుగుతుందన్నమాట. ఇక ఇంకొక విధంగా చెక్ చేసుకోవాలంటే బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ని తయారు చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి మీకు ఆధార్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ద్వారా మీ ప్రత్యేకంగా మీ ఒక్కరి స్టేటస్ మాత్రమే తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. బెనిఫిషియరీ స్టేటస్ వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు మీ ఒక్కరి డేటా పూర్తి వివరాలతో రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవ లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం మీరు అన్నదాత సుఖీభవ.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంటుంది. నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మీరు సెర్చ్ కొట్టినట్టయితే మీ సెర్చ్ మీరు ఎప్పుడప్పుడు డబ్బులు తీసుకున్నారు, ఇంకా ఎప్పుడు రావడం జరుగుతుంది, లిస్ట్లో మీ పేరుందా లేదా రావడం జరుగుతుంది. పూర్తి వివరాలు అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో మీ లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్టయితే లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే ఈకేవైసీ వేసినట్టయితే మీకు డబ్బులు మీ ఖాతాలోకి డిబిటీ పద్ధతిలో డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.